ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, ఎక్కడికి వెళ్ళావు? పెద్దమ్మ, నేను కాలేజ్కి వెళ్ళాను. ఎందుకు కలిసావు? ఏం మాట్లాడావు? కొన్ని కారణాలు అందరికీ చెప్పలేము. శ్రీను, కోప్పడింది చాలు. ముందు తిను. నాకు ఆకలిగా లేదు. అది అబద్ధం అని నీ గొంతులో నుంచి వచ్చే మాట చెప్తుంది. ముందు తిను. వద్దని చెప్తున్నాను కదా. నువ్వు తినకపోతే నాకు ఆకలేస్తుంది. అయితే నువ్వు తిను. ముందు నువ్వు తిను శ్రీను, ఆ తర్వాత నువ్వే నాకు తినిపించు. వద్దని చెప్తున్నానా? నీ కోసం అని నేనే చేశాను. ప్రేమగా తిని ఎలా ఉందో చెప్పు. అయితే అస్సలు తినను. అలిగితే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా అందంగా ఉంటారని నిన్ను చూసాకే తెలుస్తుంది. నాకు తెలియంది ఇదా? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఉండు, ఆ మూలింటి రాములమ్మ మంచి నాటు మంది ఇస్తుంది, తెస్తానుండు. అమ్మమ్మా, అమ్మ. నాటు మందంట, గట్టిగా పనిచేస్తుంది. తమాషాగా ఉందా? చూడు, నా మొహం చూడు, నీకు అలా కనిపిస్తుందా? నాకు నువ్వు పలకట్లేదని బాధగా ఉంది. నీకెందుకు బాధ? నువ్వు పలకకపోతే నాకు కాక ఇంకెవరికుంటుంది చెప్పు. అయితే వెళ్ళి బాధపడు. సరే, నా వల్ల నువ్వు బాధపడుతున్నావు. సారీ, నన్ను క్షమించేసేయ్. ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్. ఇదిగో నేను బుంగమూత పెడుతున్నాను. ప్లీజ్ శ్రీను, ఇదిగో నేను ఏడుస్తున్నాను. ఏంటి శ్రీను, ఇంతగా బతిమాలించుకోవాలా? ఒక ఆడపిల్లని ఎవరైనా ఇంతలా బతిమాలించుకుంటారా? ఈసారికి నన్ను క్షమించేసేయ్. క్షమించేంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. నిన్ను క్షమించలేను. శ్రీను, శ్రీను. అబ్బో, కోడలు కాకముందే ఆ అమ్మాయి అంటే ఎంత అభిమానమో. ఇదేంటోదినా ఇలా మోసేస్తున్నావు? మరి ఇష్టం లేనట్టు మాట్లాడితే మనం దొరికిపోము. మనం ఎన్ని మాట్లాడుకున్నా అందరూ ముందు ఇలాగే మాట్లాడాలి, నవ్వుతూ ఉండాలి. రండి, లోపలికి రండి. రండి. ఇదిగో మన పద్మ కొడుక్కి పెళ్లి చేయబోతుంది. ఆ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయే కోడలంట. అవునా? ఆ అమ్మాయి చక్కగా ఉంటుంది. సీను ఆ అమ్మాయి ఈడు జోడు చక్కగా ఉంటారు. పద్మా, కోడల్ని మాకు చూపించవా ఏంటి? నీతో పాటు తీసుకురాలేదు? వస్తుందిలే వదినా, కాసేపట్లో మా రామ నా కోడలు ఇద్దరూ వస్తారు. మా అందరికీ చూపించడానికి ప్రత్యేకంగా తయారై రమ్మన్నావా ఏంటి? ప్రత్యేకంగా తయారై రావాల్సిన అవసరం లేదు. నా కోడలు నిద్ర నుంచి లేచొచ్చిన కుందనపు బొమ్మలా ఉంటుంది. వ్రతానికి వస్తుంది కదా అని మా అమ్మిచ్చిన నగలు అలంకరించుకుని మరీ రమ్మన్నాను.
ఆ నగలు అవి అలంకరించుకుని వస్తుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నడిచొచ్చినట్టుందని మీరే అంటారు చూడండి. అబ్బో, కోడల్ని కూతుర్ని పొగిడినట్టు ఎలా పొగుడుతుందో చూసారా? నాకు కోడలైనా కూతురైనా తనే కదా. ఇదిగో వదినా, మీ అందరికీ ముందే చెప్తున్నాను, నా కోడల్ని చూసి దిష్టి పెట్టకండి. పద్మా, ఏంటా మాటలు? మనవాళ్లే కదా వదినా, పరాయి వాళ్ళేం కాదుగా. కోడలి మీద ప్రేమతో అలా మాట్లాడుతుందిలే వదినా. నేను మాట్లాడనని కాదు, ఆ నగలవి అలంకరించుకుని వచ్చాక నేను అన్న దాంట్లో తప్పు లేదని మీరే అంటారు. నగలు అలంకరించుకుని వస్తుందని నువ్వంత నమ్మకంగా చెప్తున్నావు. పాత నగలేం పెట్టుకుంటావని. ఆద్య పెట్టుకుందో లేదో. ఎందుకు పెట్టుకోదు? పద్మ అంత ప్రేమగా ఇచ్చింది, అత్తగారు అంత అభిమానంగా ఇచ్చిందని ఆద్య కూడా ఆనందపడింది. తప్పకుండా పెట్టుకునే వస్తుంది. అంటే పాత నగలు కదక్కా, ఈ కాలం అమ్మాయిలకి నచ్చవు. పాతవి కొత్తవి ఏముంది? అభిమానంగా పద్మ ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకునే వస్తుంది. పార్వతి అన్నది కూడా నిజమేలే వదినా. రోజుకో కొత్త మోడల్ నగలొస్తుంటే ఈ కాలం అమ్మాయిలకి మన పెద్దవాళ్ళ నగలు నచ్చటం లేదు. మా అమ్మాయి అలా ఆలోచించదు. ఇచ్చిన బంగారం ఎంత ప్రేమగా ఇచ్చారని మాత్రమే చూస్తుంది. అంత మంచిగా ఆలోచించే అమ్మాయి అయితే పద్మ ఇంకా అదృష్టవంతురాలు. అమ్మాయి వాళ్ళు కూడా త్వరగా వస్తే బాగుంటుంది. వ్రతం మొదలు పెట్టొచ్చు. వచ్చేస్తారు. సరే, మీరు రండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. వదినా, తెలివిగా ముందుగానే ఆద్య నిరికించేశావుగా. ఇప్పుడు గాని ఆద్య వస్తే అందరి ముందు నువ్వు ఆడే ఆట ఎప్పుడు చూద్దామా అని నాకు చాలా తొందరగా ఉంది. రానివ్వు, ఈ రోజుతో దాని పీడ విరగడైపోవాలి నాకు కూడా. ఆద్య, ఈ చీరకి ఆ నగలకి ఎంత అందంగా ఉన్నావో నాకే అసూయగా ఉంది. నేనే కాదు, నువ్వు అందంగా ఉన్నావు. నీ అందం చూసి మురిసిపోవడానికి మా బావ లోపలున్నాడు. నన్ను చూడ్డానికి ఇక్కడ లేరు, రారు కదా. అలా అయితే ప్రశాంత్ని రమ్మననా? ఆద్య, అతని గురించి మాట్లాడకు. సరే మాట్లాడనులే, నువ్వు అలగకు. సర్లే, అత్తయ్యకి అసలే బంగారం అంటే చాలా ఇష్టం. నువ్వు నగలు మార్చి ఇలా కొత్త నగలు చేయించావంటే ఈ బంగారం చూసి ఎంత ఆనందపడుతుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.